పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. నీ మహాప్రేమ చేత మీరు మమ్మలను ప్రేమించి మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీ రక్షణ మా జీవితాలకు ప్రసాదించి ఎల్లప్పుడూ యేసుక్రీస్తు ద్వారా మిమ్మలను చేరుకునే భాగ్యాన్ని మాకు కలిగించారు తండ్రి. అందుకై మీకు వందనాలు తండ్రి. ఈ సమయమందు మరలా తిరిగి నీ వాక్యము యొద్దకు వెళ్ళుచుండగా నీ పరిశుద్ధాత్మ సహాయమును నడిపింపును నాకు అనుగ్రహించండి. వినుచున్నవారు మేలు పొందుటకు తగిన విధానములు మీరే మీ మాటల ద్వారా వారి హృదయాలను కదిలించి నీ చిత్తములో నడిపించండి. ఎవరైతే లైవ్ ద్వారా నీ మాటలు వింటున్నారో వారిని కూడా మీరు మీ వాక్యము చేత దీవించమని ప్రార్థన చేస్తూ మీ కృపగలిగిన హస్తాలకు అప్పగించుకొనుచు మా ప్రభు మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమలో ఇప్పటి వరకు దేవుడు మనలను కాచి కాపాడి ఈ ఏప్రిల్ మాసంలో చివరి ఆదివారం ఆయన సన్నిధిలో ఆరాధించి ఆయన్ను స్తుతించేటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభువు మనకు అనుగ్రహించినందుకు మనము ప్రభువును ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. గత కొన్ని దినాల నుండి మనం యోధా రాజుల చరిత్రను గురించి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఆ యోధా రాజుల చరిత్రలో గత కొన్ని వారాలుగా మనము హిజ్కియా అనే ఒక రాజును గురించి, అతడు చేస్తున్న పరిపాలన, ఆ పరిపాలనలో దేవుని కొరకు అతడు ఎటువంటి నిర్ణయాలతో ముందుకు వెళుతున్నాడో దేవుని వాక్యములో నుండి మనము నేర్చుకుంటూ వస్తున్నాం. హిజ్కియా అనే రాజు యూదా రాజుగా పరిపాలనలోకి వచ్చిన తర్వాత అతడు దేవుని మందిరాన్ని బాగు చేయటం, తన తండ్రి ఆహాజు మందిరాన్ని పాడు చేస్తే కొడుకుగా హిజ్కియా వచ్చి ఆ మందిరాన్ని ఏం చేశాడు? బాగు చేశాడు. తన తండ్రి దేవుని మందిరములో ఉన్న వస్తువులన్నిటినీ పాడు చేస్తే హిజ్కియా ఆహాజు కుమారునిగా వచ్చి మందిరమును మరలా తిరిగి వెండి బంగారములతో ఆయన వస్తువులను చేయించినట్లుగా మనము దేవుని వాక్యములో చూడగలిగాం. ఆ తరువాత అష్షూరు రాజు హిజ్కియా మీదకి వచ్చి హేళనగా మాట్లాడుతున్నప్పుడు, దురుసుతనంగా మాట్లాడుతున్నప్పుడు హిజ్కియాతో పాటు హిజ్కియా నమ్మిన దేవుణ్ణి కూడా అవమానపరుస్తున్న సమయంలో హిజ్కియా ప్రవక్తతో కూడా కలిసి దేవుని ఎదుట తన ప్రాబ్లం ఏంటో, తనకొచ్చినటువంటి సమస్య ఏంటో ప్రభు దగ్గర విప్పి పరచి దేవుని సన్నిధిలో ప్రార్థించి గొప్ప విజయాన్ని పొందినట్లుగా, దేవుడే అష్షూరు రాజు మీద యుద్ధము చేసి హిజ్కియా చేతిలో ప్రియులారా ఓడిపోయిన వాడిగా, యోధా రాజ్యములో ఓడిపోయిన వాడిగా అష్షూరు రాజు వెళ్ళిపోవటం, తన కుమారులే అతన్ని చంపటం, అతడు మరణించిన తర్వాత మరి వారిలో ఒక కుమారుడు రాజు అవ్వటం అష్షూరు రాజ్యములో మనము చూస్తూ వచ్చాం. ఇదంతా జరిగినటువంటి తదుపరి హిజ్కియా జీవితంలో ఒక విచారకరమైన బాధాకరమైన విషయం ఏంటంటే హిజ్కియాకు మరణకరమైన వ్యాధి సంభవించింది. ప్రియులారా, ఆ సందర్భాన్ని ఈరోజు మనము చెప్పుకుందాం. రాజులు మొదటి గ్రంథం 20వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు మనము చదువుకుందాం. రాజులు 2వ గ్రంథం
రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనము నుండి మనము చదువుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోసు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. చాలండి. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపలో ఎదుగుతున్న హిజ్కియా దేవుని యందు విశ్వాసము కలిగిన వాడిగా దేవుని పనిని బహు ఇష్టముగా జరిగించినటువంటి హిజ్కియా దేవుని కొరకు జీవితాన్ని అప్పగించి ఒక త్యాగపూరితమైనటువంటి విధానములో దేవుని పనిలో ముందుకు కొనసాగుతున్న హిజ్కియా జీవితములో ఒక వేదనాకరమైన బాధాకరమైన ఒక సంఘటన అతని జీవితములో జరగటం ప్రియులారా ఇక్కడ మనము చూస్తున్నాం. ఆ దినములలో, ఏ దినాలు? ఆ దినములలో అంటే పైన జరిగినటువంటి సందర్భం. అష్షూరు రాజు రావటం, అష్షూరు రాజు హేళనగా మాట్లాడటం, ఆ తర్వాత దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తనకు కలగపోయేటువంటి విషయాలు చెప్పటం, ఆ తర్వాత దేవుడే యుద్ధం చేయటం తన దూతను పంపి, ఇవన్నీ జరిగినటువంటి ఆ దినాలలో హిజ్కియాకు మరణకరమైన రోగము వచ్చింది అని వాక్యంలో చూస్తున్నాం. ఇక్కడ ఆలోచన రావచ్చు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు, దేవుని హత్తుకున్నవాడు, దేవునిని వెంబడించుటలో వెనుకంజ వెయ్యని వాడు, దేవుని ఆజ్ఞలన్నిటినీ పాటించిన వాడు, దేవుని మందిరాన్ని బాగు చేసిన వాడు, మందిరములో లేవీలను యాజకులను ఏర్పాటు చేసిన వాడు, ఆరాధనను జరిగించిన వాడు, పాఠకులను సిద్ధము చేసిన వాడు, క్రమముగా మందిర సేవ జరిగించిన ఇతనికి మరణకరమైన వ్యాధి రావటం ఏంటి? ఏమండి, ఇంతగా దేవునిలో ఎదుగుతున్నాడు కదా, ఇంతగా దేవునిలో ఒక ప్రయోజకమైనటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు కదా, దావీదు లాంటి జీవితం ఇతనిలో మనకు కనబడుతుంది కదా, ఇటువంటి హిజ్కియాకు మరణకరమైన వ్యాధి రావటం ఏంటి? ప్రియులారా, వ్యాధి అనేది, రోగము అనేది దేవుని నమ్మినా వస్తుంది, దేవుని నమ్మకపోయినా వస్తుంది. దేవుని నమ్మని వారికి వ్యాధులు వస్తాయని, దేవుని నమ్మిన వారికి బాధలు కష్టాలు రావని ఎప్పుడు ఎన్నడూ దేవుని వాక్యం చెప్పలేదు, దేవుడు కూడా చెప్పలేదు ప్రియులారా. కానీ దేవుని నమ్మినటువంటి వారికి వ్యాధి వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టము కలిగినప్పుడు దేవుడే వారి ఎడల తన కార్యాలు నెరవేర్చుకుంటాడు. ఇప్పుడు ఇతనికి రోగం వచ్చింది అనే విషయం, ఇతడు మరణమైపోబోతున్నాడు అనేటువంటి విషయం ఎవరొచ్చి చెబుతున్నారు హిజ్కియా కంటే? ప్రవక్త అయిన యెషయా గారు వచ్చి చెబుతున్నాడు. మరణము అనేటువంటి వార్త, మరణ వార్తను గురించి చెబుతున్నాడు. ప్రియులారా గమనించండి, మరణము గూర్చినటువంటి విషయం, నువ్వు మరణమైపోబోతున్నావు అనేటువంటి విషయం హిజ్కియాకు చెప్పాలా? చెప్పాల్సిన అవసరం ఉందా? ఏమండి, మరణము అనేటువంటిది వచ్చినప్పుడు, వ్యాధితో ఉన్నప్పుడు, ఆ వ్యాధిని అనుభవిస్తూ ఏదో ఒక రోజున మరణించటం అనేది ఖాయం కదా. దానిని ఎందుకు దేవుడు యెషయా ద్వారా పంపిస్తున్నాడు ఈ వర్తమానం అనంటే, హిజ్కియా జీవిత విధానమంతా దేవునికి తెలుసు. హిజ్కియా యొక్క పరిస్థితులన్నీ దేవునికి తెలుసు ప్రియులారా. అందుకే యెషయా వచ్చి, నీవు మరణమైపోబోతున్నావు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనుము. మరణమైపోయేవారు ఇల్లు చక్కబెట్టుకోవలసినటువంటి విధానం
యూదులలో అనేక చోట్ల మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఇటువంటి పరిస్థితులలో ఇక మరణానికి సమీపమైనటువంటి హిజ్కియా, మరణానికి దగ్గరగా ఉన్న హిజ్కియా, దేవుడు తన దాసుడైన యెషయా ద్వారా వచ్చి చెప్పగానే అతడు చేసిన పనేంటి? త్వరగా నా కొరకు వైద్యులను పిలిపించండి అని ఏమన్నా చెప్పాడా? ఏమండి, సీరియస్ కండిషన్ కదా. ఇప్పుడు దేవుని వాక్యంలో హిజ్కియా యొక్క రోగం మామూలుది కాదు కదా. ఏ రోగం అన్నాడు అక్కడ? మరణకరమైన రోగము అన్నాడు. మరణకరమైన రోగం. ఇప్పుడు చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నాడు హిజ్కియా. ఇప్పుడు హిజ్కియా పిలిస్తే ఎంతో మంది వైద్యులు వస్తారు. రాజు కదా, రాజు హాస్పిటల్కి వెళ్ళవసరం లేదు, ఇతడే వైద్యుల దగ్గరికి వెళ్ళవసరం లేదు, వైద్యులే ఇతని దగ్గరకు వస్తారు. అంత గొప్ప స్థానములో ఉన్నాడు. అటువంటి హిజ్కియా తను హాస్పిటల్కి వెళ్ళాలనో లేకపోతే వైద్యులను పిలిపించాలనో అనుకోలేదు, కానీ అతడు యెరూషలేము గోడ వైపు తన ముఖము త్రిప్పుకొని అతడు చేస్తున్న ఒక గొప్ప ప్రార్థన చూడండి ప్రియులారా. 2వ వచనం, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. మొదటి నుండి మనము చూస్తున్నాం హిజ్కియాకు ఒక అలవాటు ఉంది. రోగం వచ్చినప్పుడే ప్రార్థన చేయటం కాదు. కుటుంబములో గాని రాజ్యములో గాని ఏ సమస్య వచ్చినా హిజ్కియా మొట్టమొదటిగా అతడు చేసేటువంటిది ఏంటి చెప్పండి? ప్రార్థన. రోగం వచ్చింది కాబట్టి ప్రార్థన చేయటం లేదు, అంతకు ముందు చేయలేదా ప్రార్థన? ఏమండి, ఎన్నిసార్లు చేశాడు అంటే అతని జీవితంలో నేర్చుకున్నది ఏంటంటే, ఒక సమస్య వచ్చినప్పుడు గాని అది కుటుంబములో కావచ్చు, అది రాజ్యములో కావచ్చు, లేదు అది ప్రియులారా ప్రజలలో కావచ్చు, ఎక్కడ సమస్య వచ్చినా అతడు నేర్చుకున్నది, అతడు తెలుసుకున్నది ప్రియులారా ఏంటంటే ప్రార్థించటం. హిజ్కియా ఈ స్థితిలో ఈ రీతిగా నడవటానికి కారణం తండ్రి కాదు, తల్లి. ఎందుకంటే తండ్రి దేవునికి పూర్తిగా విరోధమైన వాడు, పూర్తిగా విరోధమైన వాడు. విరోధమైన తండ్రి దేవుని దృష్టిలో విరోధిగా బ్రతుకుతుంటే ఇతనికి ఇంత గొప్ప జ్ఞానం, ఇంత గొప్ప ఆత్మీయత, ఇంత గొప్ప ప్రార్థనా జీవితం ఎక్కడి నుండి వచ్చింది అని అంటే తల్లి యొక్క విధానము అని మనం మొదట్లోనే నేర్చుకున్నాం. ప్రియులారా, మరణకరమైన రోగం వచ్చిన తర్వాత గోడ వైపు ముఖము త్రిప్పుకొని అతడు చేస్తున్న ప్రార్థన చూడండి. యెహోవా, యథార్థ హృదయుడనై. చూడండి ప్రియులారా, తన జీవితాన్ని ధైర్యంగా దేవుని ఎదుట పెడుతున్నాడు. నేను యథార్థమైన హృదయము కలిగిన వాడనై ఉన్న సంగతి నీకు తెలుసుగా నాయన. ప్రియులారా, దేవుని పాదాల యొద్దకు వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి నేను యథార్థవంతుడను అని చెప్పగలిగిన సత్తా ఎవరికి ఉంటుంది చెప్పండి? మోకరించి ప్రభువా నేను యథార్థవంతుడును కదా అని చెప్పగలమా? కానీ ఆయన చెబుతున్నాడు నేను యథార్థవంతుడనై అనే మాట దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, యథార్థవంతుడుగా, ప్రభువా నేను యథార్థంగా జీవించిన జీవితం నీకు తెలుసుగా, యథార్థమైన బ్రతికిన బ్రతుకు నీకు తెలుసు కదా. నేను యథార్థవంతుడనై సత్యముతో అన్నాడు. చూడండి అక్కడ సత్యముతో. అయ్యా, నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నాను? నీ ఆజ్ఞలను అనుసరించే కదా నేను నడుచుకున్నాను. సత్యం అంటే నీ ఆజ్ఞలే కదా. నీ ఆజ్ఞలు సత్యమని 119వ కీర్తనలో ఎన్నో చోట్ల ప్రియులారా రాయబడినటువంటి సంగతులు హిజ్కియాకు తెలియదనుకుంటున్నారా? ఎందుకంటే కీర్తనల గ్రంథములో దేవుని యొక్క వాక్యమును మనము చూచినట్లయితే వ్రాసినటువంటి మాటలలో ఎక్కువ శాతం దావీదు గారు రాసినవే కదా.
దావీదు గారు రాసిన కీర్తనలు హిజ్కియాకు తెలియదా? ఏవండి, దావీదుకు రాసినటువంటి కీర్తనలు హిజ్కియాకు తెలియదా? తెలుసండి. ఎందుకంటే ఒక్కసారి మీరు సామెతల గ్రంథములోనికి రండి ప్రియులారా. బైబిల్ గ్రంథములో మనము చూడగలిగితే సామెతల గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనం నుండి చదవండి. ఇవియును సొలొమోను సామెతలే, యూదారాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి. ఏమండి, సామెతల గ్రంథంలో ఉన్న 25వ అధ్యాయములో ఉన్న సామెతలను ఎవరు ఎత్తి రాశారు? హిజ్కియా సేవకులు ఎత్తి రాశారు అని వ్రాయబడింది. అంటే ఇప్పుడు హిజ్కియా సేవకులకు సొలొమోను సామెతలు తెలిసినప్పుడు దావీదు కీర్తనలు తెలియవా? తెలియవా? తెలుసు ప్రియులారా. ఇప్పుడు హిజ్కియా సేవకులకే తెలిసినప్పుడు హిజ్కియాకు తెలియవా? ఆలోచించండి ప్రియులారా. ఇక్కడ వాక్యములో మనము చూచినట్లయితే అతడు సత్యముతో నేను ఎలా నడుచుకుంటును అంటే, నీ ఆజ్ఞలు సత్యము కదా నాయన, సత్యమైన నీ మార్గములో, సత్యమైన నీ ఆజ్ఞలలో నేను నడుచుకుంటున్నానని దావీదు ఎన్నోసార్లు చెప్పాడు కదా. జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి, తన జీవితాన్ని దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు. మనలాగా జ్ఞాపకం చేయటం లేదు. మనమైతే మన లోపాలను జ్ఞాపకం చేస్తామేమో, కానీ హిజ్కియా దేవుని దగ్గర తన యథార్థమైన జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో, అయ్యా నీకు తెలుసు కదా, నేను పరిపాలనలోనికి వచ్చిన తర్వాత మోషే ఆజ్ఞలన్నిటి ప్రకారము నేను నడుచుకున్నాను కదా. నడుచుకున్నాడు కదా. ఏవండి, నడుచుకుంటేనే కదా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడని బైబిల్ చెప్పింది. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడిన విషయాలన్నీ ప్రియులారా ఒక్కసారి చదవండి ఆ వచనాలు. దేవుని వాక్యముల 18వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనము నుండి మనము చదువుకుందాం. చదవండి. యెహోవాను అత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. ఆ విషయాన్ని దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడు? మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు దేవుని దగ్గరకు వెళ్ళి ప్రార్థిస్తున్నాడు. యథార్థ హృదయుడనై నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో, నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా, చూడండి ఒక్కసారి, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో. ఎవరి దృష్టికి అనుకూలముగా బ్రతికాడు? దేవుని దృష్టికి అనుకూలం. ప్రియులారా, భూమి మీద ఉన్న క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నా, క్రైస్తవురాలను అని చెప్పుకుంటున్నా ప్రతి ఒక్కరూ ఈ లోకములో ఎలా నడవాలి అని అంటే దేవునికి అనుకూలముగా. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము నుండి మనము చదివితే అపోస్తలుడైనటువంటి పౌలు రోమా సంఘానికి ఉత్తరము రాస్తూ రోమాలో ఉన్నటువంటి దేవుని ప్రజలను ఎలా ఉండమంటున్నాడో ఒకసారి చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును ఏంటట? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు ఏం చేయమంటున్నాడు? సమర్పించుకోండి. ఎలా సమర్పించుకోవాలట? మన శరీరాలు, మన దేహాలు ఎలా సమర్పించుకోవాలట? దేవునికి అనుకూలమును. ఏమండి? దేవునికి అనుకూలము. దేవునికి అనుకూలం కాకుండా ఇది దేవునికి సమర్పిస్తే ప్రయోజనం ఏముంటది? ఈ దేహము దేవునికి అనుకూలంగా ఉండాలి, అనుకూలముగా బ్రతకాలి, దేవుని మాటకు లోబడి బ్రతకాలి. ఈ శరీరం అండి, ఈ శరీరం పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా, అంటే మీరు బ్రతికి ఉండగాని, ఈ లోకములో మీరు జీవిస్తూ ఉండగాని సజీవ యాగముగా, మీరు బ్రతికి ఉండగానే యాగమైపోవాలి, దేవునికి యాగముగా సమర్పించాలి. ప్రభువా, నీకోసం నేను యాగముగా బ్రతుకుతున్నాను. ఎలా? పరిశుద్ధమును అనుకూలమునైన సజీవ యాగముగా మా శరీరములను మీకేం చేస్తున్నాము?
సమర్పించుచున్నాం. ఇట్టి సేవ యుక్తమైనది అని అంటాడు కింద. ఇట్టి సేవ యుక్తమైనది అంటే ప్రతి ఒక్కరూ దేవునికి అనుకూలముగా నడవాలి. మనకు అనుకూలంగా కాదు, మనుషులకు అనుకూలంగా కాదు. ఎవరికి అనుకూలముగా నడవాలి మనమంటే దేవునికి అనుకూలముగా నడవాలి. అది చెబుతున్నాడు. అయ్యా, నేను నడిచాను కదా, నీకు అనుకూలముగా నేను సమస్తమును ఎట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకం చేసుకొని ఆయన అంటున్నాడు. చూడండి ఎలా జ్ఞాపకం చేసుకోమన్నాడు. కృపతో 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 జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడండి. నేను యథార్థవంతుడినై ఉన్నానన్న సంగతి నీకు తెలుసు, సత్యమును అనుసరించి నీ సన్నిధిలో నడుచుకున్నానన్న సంగతి నీకు తెలుసు, నీ దృష్టికి అనుకూలముగా నేను సమస్తమును ఎలా జరిగించానో కూడా నీకు తెలుసు. ఒక్కసారి ఇవి నీవు కృపతో జ్ఞాపకం చేసుకో. అంతే కదండి. ఒక మనిషి జీవితంలో దేవుని కార్యము జరగాలి అని అంటే కృపేగా కావలసింది, కృపే కదండి కావలసింది. కృప లేకుండా మనిషి జీవితంలో దేవుని కార్యాన్ని చూడగలుగుతాడా? చూడలేడు. కృపతో జ్ఞాపకము చేసుకొనమని ఏం చేస్తున్నాడు అతడు? ప్రియులారా, కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి. నా రోగం తీసేయి ప్రభు అని ప్రార్థన చేశాడా? నన్ను బ్రతికించు ప్రభు అని ప్రార్థన చేశాడా? తను జీవించిన జీవితములో దేవునికి ఇష్టమైన కార్యాలను జ్ఞాపకం చేస్తూ ప్రార్థన చేశాడా? ఏమండి, మనమైతే రోగం రావటంతోనే ప్రభువా నా రోగం తీసేయి ప్రభువా, నా రోగం యేసు నామములో పోవాలి నాయన, వెంటనే పోవాలి నాయన, క్షణంలో పోవాలి ప్రభువా. ఇదే కదండి మనం చేసే ప్రార్థన. కానీ నా రోగం పోవాలి, నా రోగం తీసేయి అని హిజ్కియా ప్రార్థన చేశాడా? చేయలా. తన యథార్థమైన జీవితాన్ని దేవుని ఎదుట పెడుతున్నాడు. తన యొక్క సత్యముతో దేవుని సన్నిధిలో నడిచిన జీవితాన్ని దేవుని ఎదుట పెడుతున్నాడు. అంత మాత్రమే కాదు, దేవునికి అనుకూలముగా ఉన్నటువంటి జీవితాన్ని దేవుని ఎదుట పెట్టి కన్నీటితో దేవునికి ప్రార్థన చేస్తున్నట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. తన యథార్థత, తన సత్యముతో నడుచుకున్న జీవితం, దేవునికి అనుకూలముగా సమస్తమును జరిగించినటువంటిది. కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా జ్ఞాపకం చేసుకోమని దేవుని ప్రియులారా అడిగితే, దేవుడు కృపతో జ్ఞాపకము చేసుకొని ఆ ఏడుస్తున్నటువంటి హిజ్కియాను చూడలేకపోయాడు. ప్రియులారా, ఎందుకో తెలుసా? ఇప్పటి వరకు అతడు రాజుగా, యూదులకు రాజుగా సింహాసనం ఎక్కిన దగ్గర నుండి కూడా అతడు ఎవరి పని చేస్తూ వచ్చాడు చెప్పండి? దేవుని పనే కదండి జరిగిస్తూ వచ్చింది. ఎంతో ఆనందంగా జరిగించాడు, ఎంతో సంతోషంగా. ప్రియులారా, ఆనాటి దినాలలో ఇశ్రాయేలుల మధ్యలో లేని ఆనందం హిజ్కియా కాలములో మందిరములోనికి చేరి అందరూ ఎంత ఆనందించారో చూశాం కదా, ఎంతగా సంతోషించారో చూశాం కదా, ఎంతగా ప్రియులారా వారు దేవుని మహిమపరిచారో మనము చూశాం కదా. ఒక్కసారి వాళ్ళు ఎంత ఆనందించారో ఒకసారి చూద్దాం రండి. దినవృత్తాంతములు ప్రియులారా 2వ గ్రంథం, దినవృత్తాంతములు 2వ గ్రంథం దేవుని వాక్యములో ప్రియులారా మనము చూడగలిగితే వారు ఎంతగా దేవుని స్తుతించారో మనకు తెలుసు కదండి. 29వ అధ్యాయం, 29వ అధ్యాయము దేవుని వాక్య భాగములో ప్రియులారా 30వ వచనం చదువుకుందాం. దావీదును దీర్ఘదర్శియగు ఆసాబును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయును అధిపతులను వారు ఎట్లాగండి సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఏం చేశారు? ఆరాధించిరి. ఆ తర్వాత వాళ్ళు ప్రార్థన చేశారు, వారు దేవుని సన్నిధిలో జీవించారు. వారి ప్రార్థన ఎక్కడికి వెళ్ళిందో ఒక్కసారి 27వ వచనం చూడండి. 30వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథం 30వ అధ్యాయము 27వ వచనం. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా
వారి మాటలు వినబడెను. వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరిన. ఎక్కడికి వెళ్ళిపోతుందో చూడండి వాళ్ళ ప్రార్థన. ఇక మీరు ఆ అధ్యాయాలు చదువుకుంటే వారు ఎంతగా ఆనందించారు, ఎంతగా ప్రజలను దేవునిలో ఆనందింపచేసినటువంటి హిజ్కియా ఇప్పుడు కన్నీళ్లు కార్చటం పరలోకమందున్న దేవుడు ఓర్చుకోలేకపోయాడు. ఒక ప్రక్క అతడు జీవించిన జీవితములో దేవుడు ప్రియులారా హిజ్కియా చేసిన పనులన్నిటినీ జ్ఞాపకం చేసుకోవటం ఒక ఎత్తు అయితే, హిజ్కియా కన్నీళ్లు విడవటం మరొక ఎత్తు. చూడలేకపోయాడు. ఏడుస్తుంటే ప్రియులారా చూడలేకపోయాడు. ఒక రాజు ఒక సింహాసనం మీద కూర్చున్నవాడు, ప్రియులారా ప్రజలను పరిపాలిస్తున్నటువంటి వాడు ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. దేనిని బట్టి ఏడుస్తున్నాడు? ప్రియులారా తనకు రోగం వచ్చింది, బాగు చేయమని కాదు ఏడుస్తుంది. తను ఎలాగూ బ్రతికాడో దేవునికి చెప్పి కృపతో జ్ఞాపకము చేసుకోమని ఏడుస్తున్నాడు. దేవుడు ప్రియులారా ఆ కన్నీళ్లు చూచి ఓర్చుకోలేకపోయాడు. ఇంకా హిజ్కియా తన ఇంటికి వెళ్ళలేదు, ఇంకా ఆ రాజ సన్నిధిలోనే నడిమిషాలలోనే ఉన్నాడు. వెంటనే దేవుడు హిజ్కియాతో చెబుతున్న, ప్రియులారా యెషయా గారితో చెబుతున్న మాటలు చూడండి. ఒక్కసారి బైబిల్ గ్రంథములో మనము చూచినట్లయితే ఇక్కడ కాదు కానీ యెషయా గ్రంథములోనికి రండి. యెషయా గ్రంథములో ఎందుకంటే హిజ్కియాను గురించి యెషయా గ్రంథములో కూడా వ్రాయబడినటువంటి విషయాలు మనము చూస్తున్నాము కదా. ఒక్కసారి 38వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి 4వ వచనము చదవండి. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనెము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట. ఏం చేశాడట? ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా రండి. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం చదవండి. యెషయా నడిమిషాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. ఏం చూచాడట? ఏమండి, యెషయా గ్రంథంలో అదే మనము చూసాం. ఇప్పుడు రాజుల గ్రంథంలో కూడా అదే చూస్తున్నాం. దేవుడు ఏం చూశాడట? ముందు కన్నీళ్లు చూచాడు, ఆ తర్వాత ప్రార్థన అంగీకరించాడు. అంటే హిజ్కియా కన్నీళ్లు ఎందుకు చూచాడు? రాజ్య పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఎంతవరకు హిజ్కియా కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం లేదు. దేవుని సన్నిధిలో తప్ప, ప్రార్థనలో తప్ప అతడు ప్రియులార పరిపాలనలో కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు లేవు. కానీ హిజ్కియా కన్నీళ్లు కార్చటం పరలోకమందున్న దేవుడు చూశాడు. ప్రియులారా, ఏంటి, భూమి మీద ఉన్న మనుషులు కన్నీళ్లు కారుస్తూ ఉంటే పరలోకమందున్న దేవుడు చూస్తాడా? ఏమండి, మనము ఇక్కడ కన్నీళ్లు కారుస్తూ ఉంటే మన ప్రక్కన వాళ్ళు చూడరేమో, మన కన్నీళ్లు దేవుడు చూస్తాడు. అతి ప్రాముఖ్యంగా తన భక్తుల కన్నీళ్లు అస్సలు దేవుడు ప్రియులారా చూడకుండా ఉండలేడు. ఎందుకో తెలుసా? తన భక్తులు కార్చే కన్నీరంతా ఒక చోట దేవుడు సిద్ధము చేస్తాడు. ఇది మనం తెలుసుకోవాలి. ఒకసారి కీర్తనల గ్రంథం చూడండి, వాక్య భాగములోనికి వెళ్ళి మనము ప్రియులారా ఆ విషయాలను ఒకసారి గమనిద్దాం. కీర్తనల గ్రంథము దేవుని వాక్య భాగములో నుండి మనము చూడగలిగితే అక్కడ వ్రాయబడినటువంటి విషయాలు ప్రియులారా మనము గమనించవచ్చు. 56వ కీర్తన 8వ వచనాన్ని మనము చదువుకుందాం. నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో
ఉంచబడినవి. దావీదు కార్చిన కన్నీరు ఎక్కడ ఉంచాడు? బుడ్డిలో దాచి ఉంచాడట. ఎందుకో తెలుసా? అవి విలువైన కన్నీళ్లు. అవి ఏ కన్నీళ్లు? విలువైన కన్నీళ్ళ. అవి ఎట్లా ఉంటాయండి విలువైన కన్నీళ్లు? ఏమండి, లోకములో మనం రకరకాలుగా ఏడుస్తాం, అనేక విధాలుగా ఏడుస్తాం. భర్త తిట్టినప్పుడు ఏడుస్తాం, భార్య ప్రియులారా బాధ వచ్చినప్పుడు, భర్త కొట్టినప్పుడు ప్రియులారా ఏడవటం అనేటువంటిది సహజం. ఎందుకంటే మనుషులు బాధలలో ఏడుస్తారు, కష్టాలలో ఏడుస్తారు, తిట్టినప్పుడు ఏడుస్తారు, కొట్టినప్పుడు ఏడుస్తారు. అతి ప్రాముఖ్యంగా మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు మరీ తొందరగా ఏడుస్తారు కదా అండి. కన్నీళ్లు అనేటువంటివి మగవాళ్ళ కంటే కూడా తొందరగా ఎవరికి వస్తాయి? తొందరగా పిలిస్తే పలుకుతాయి ఆడవాళ్ళ కన్నీళ్లు. అంత తొందరగా వస్తాయి కన్నీళ్లు. మగవాళ్లకు కన్నీళ్లు రావాలి అని అంటే కొంచెం కష్టతరమైనటువంటిది, ఎంతో వేదనతో కూడితే గాని కన్నీళ్లు రావు ప్రియులారా. కానీ ఇక్కడ వాక్యములో హిజ్కియా కన్నీళ్లు కారుస్తున్నాడు దేవుని సన్నిధిలో. అంటే దేవుడు నీ కన్నీళ్లు చూచాను అనంటూ ఎవరిని జ్ఞాపకం చేశాడో తెలుసా? నీ పితరుడైన దావీదు దేవుడునగు యెహోవా అన్నాడు. చూడండి, ఎందుకు దావీదు కన్నీళ్లు చూచాను. ఆ రోజు దావీదు కన్నీళ్లు కవిలలో ఆ బుడ్డిలో ఏం చేశాను? నేను దాచాను కదా. నీ కన్నీళ్లు చాలా విలువైనవయ్యా. విలువైన కన్నీరు, దేవుని సన్నిధిలో కార్చే కన్నీరు విలువైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్య వచ్చిందని ఏడ్చే కంటే, బాధలు వచ్చాయని ఏడ్చి ఇతరులకు చెప్పే కంటే, ఆ ఏడిపేదో నీవు దేవుని సన్నిధిలో ఏడిస్తే ఆ కన్నీళ్లు ఎలా మారిపోతాయి చెప్పండి? విలువగా మారతాయి. దేవుని సన్నిధికి వెళ్ళి భర్త కొట్టాడని ఇంట్లో కూర్చుని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడ్చావనుకో, దానికి ఏమైనా విలువ ఉంటుందా? ఉండదు. సాయంత్రం వచ్చి పొద్దున్న నుంచి ఏడుస్తూనే ఉన్నావా అని ఇంకో దెబ్బేస్తాడు, ఇంకాసేపు ఏడుస్తావు. అంతకంటే ఏముంటది? ఏముండదు. వచ్చిన వాళ్ళంతా ఊరుకమ్మా ఎందుకు ఏడుస్తావు, ఏదో ఒక దెబ్బేసేళ్ళు ఊరుకో, ఏదో ఇలా చెప్పగలుగుతారే తప్ప దాని వలన ప్రయోజనం ఏముండదు. అదే నువ్వు మోకరించి కన్నీళ్లు కారుస్తుంటే నీ ఇంటికి వచ్చిన వాళ్ళంతా ప్రార్థన చేసుకుంటుంది అని వెళ్ళిపోతారు. ఎందుకు? ఆ కన్నీళ్లు చాలా విలువైనవి. దేవుని సన్నిధిలో కార్చే కన్నీరు చాలా విలువైనది. వ్యర్థంగా చాలా మంది ఏడుస్తున్నారు ఈ భూమి మీద, కానీ వ్యర్థమైన కన్నీళ్లు కాదు. ఆ కన్నీళ్లే ప్రభు సన్నిధిలో నీవు నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరిస్తే అవి విలువైన కన్నీళ్లుగా మారుతాయి. ఆ కన్నీళ్లు దేవుని యొక్క బుడ్డిలో దాచబడతాయి. ప్రియులారా, ఈ రోజున వాక్యము వింటున్న మన జీవితాలలో కన్నీరు కార్చి ఎంతకాలం అవుతుంది? దేవుని సన్నిధిలో నీ ఇంట్లో సమస్యలు వచ్చినప్పుడు కన్నీళ్లు కార్చటం వేరు, బాధలు వచ్చినప్పుడు కన్నీళ్లు కార్చటం వేరు, లేకపోతే ఎవరో ఏదో అన్నారని కన్నీళ్లు కార్చటం వేరు. అదే కన్నీళ్లు మోకరించినప్పుడు వచ్చాయా? అవే కన్నీళ్లు దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు వచ్చాయా? ఒకవేళ అలా వస్తే ఆ కన్నీళ్లు తప్పకుండా విలువైనగా మారతాయి. ఆ కన్నీళ్లు చూచి దేవుడు ప్రియులారా నిజంగా ఎంతగా ఆయన ఆశ్చర్యపడతాడో మనము ఆలోచించాలి. హిజ్కియా కన్నీళ్లు విడుచుట నేను చూచానయ్యా, నేను చూచి తిని, నేను అతని ప్రార్థన అంగీకరించాను. కాబట్టి యెషయా తిరిగి వెళ్ళు అని చెబుతూ తిరిగి వెళ్ళి ఏం చెప్పమంటున్నాడు? 5వ వచనం మళ్ళీ చదవండి. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కి, 3వ రోజున ఎక్కిపోతావు మందిరానికి. అబ్బా ఏంటండి, మరణకరమైన రోగం 3వ దినాన్ని దేవుని మందిరానికి ఎక్కిపోవటమా? నేను ఒక విషయం చెప్పనా? మరణకరమైన రోగము అని అక్కడ రాయబడింది, కానీ నిజంగా అతడు ఎంత బాధపడ్డాడో తెలుసా ఆ వ్యాధితో, ఎంత వేదన చెందాడో తెలుసా ఆ వ్యాధితో. యెషయా గ్రంథంలోనికి రండి, బాగుపడిన తర్వాత అతడు చెబుతాడు ఆ విషయాలు. యెషయా గ్రంథం ప్రియులారా దేవుని వాక్యములో రండి, మనము చూడగలిగితే అతడు చెప్పిన మాటలను ప్రియులారా మనము చూద్దాం. 38వ అధ్యాయం
8వ అధ్యాయము ప్రియులారా 10వ వచనం నుండి చదవండి. నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చెను. నా ఆయుశేషము నేను ఏం చేశాను? పోగొట్టుకొని ఉన్నాను. కింద అంటాడు ప్రియులారా, 13వ వచనం చదవండి చాలు మనకు. ఉదయమగు వరకు ఓర్చుకొంటిని, సింహము ఎముకలను విరుచునట్లు నొప్పి చేత నా ఎముకలన్నీ విరువబడెను. ఒక దినములో గాని నీవు నన్ను సమాప్తి చేయదు. ఎంత బాధ అనుభవించాడండి ఆ రోగంతో హిజ్కియా, ఎంత వేదన అనుభవించాడు. ఉదయమగు వరకు ఎప్పుడు ఈ వ్యాధి తగ్గుతుందా, ఎప్పుడు ఈ నొప్పి తగ్గుతుందా, ఎప్పుడు ఈ వేదన తగ్గుతుందా అని ఓర్చుకున్నాడటండి. ఓర్చుకున్నాడు. ఏవండి, చిన్న చిన్న బాధ వస్తే ఓర్చుకోలేము, కానీ అతని ఎముకలన్నీ సింహము విరిచేసినట్లుగా విరవబడుతున్నాయటండి. ఏంటండి ఆ బాధ? ఆ పాస్టర్ గారు నైట్ నా చెయ్యంత నొప్పి పుడుతుందండి, ఏంటో బాధగా ఉందని చెబుతూ ఉంటేనే మాకు బాధ కలుగుతుంది. సింహము విరిచివేయబడినట్లుగా హిజ్కియా యొక్క ఎముకలు ఏమవుతున్నాయట? ఉదయమగు వరకు ఏం చేస్తున్నాడటండి అతడు? ఆ వచనం మళ్ళీ చదవండి ప్రియులారా, మళ్ళీ చదవండి. ఉదయమగు వరకు ఓర్చుకొంటిని, నొప్పి చేత నా ఎముకలన్నీ విరువబడెను. నొప్పి చేత నా ఎముకలన్నీ విరువబడెను. ఎంత భయంకరమైన వ్యాధితో బ్రతుకుతున్నాడు. ఒక పరిశుద్ధంగా బ్రతికిన వాడు, ఒక విశ్వాసిగా బ్రతికిన వాడు. ఏంటండి, దేవుని పిల్లలకు కూడా ఇటువంటి వ్యాధులు వస్తాయా? దేవుని పిల్లలకు కూడా ఇటువంటి బాధలు వస్తాయంటే రావచ్చండి, దాంట్లో తప్పే ఉంది. దేవుని యొక్క సన్నిధిలో బ్రతికినటువంటి హిజ్కియా ఎముకలు విరవబడుతున్నాయి, తట్టుకోలేకపోతున్నాడు, ఓర్చుకుంటున్నాడు ఆ బాధ. ప్రియులారా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడో అతడు బాగుపడిన తర్వాత ఆ మాటలు రాస్తాడండి. అవన్నీ బాగుపడిన తర్వాత రాసిన మాటలు అవి. ఎంత వేదన చెందుతూ ఆ మరణకరమైన వ్యాధిని అనుభవిస్తూ దేవుని సన్నిధిలో కన్నీరు కార్చుచు చేసిన ప్రార్థన పరలోకమందున్న దేవుడు విన్నాడు. యెషయాను పంపించి, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేది. ఎంత తొందరగా బాగు చేస్తానో తెలుసా హిజ్కియా? 3వ రోజుకే మళ్ళీ మందిరానికి వెళ్ళిపోతావు కొండ మీదకే. ఆ యెరూషలేము కొండ మీద నువ్వు కట్టిన మందిరం, నువ్వు బాగు చేసిన మందిరం ఉందే, నువ్వు బాగు చేసావే, ఆ మందిరానికి మళ్ళీ 3వ రోజున ఎక్కి వెళ్ళిపోతావు. 3 దినాలకి బాగు చేసి ఇస్తున్నాడు దేవుడు. 3వ దినాన్న ఎక్కి వెళ్ళిపోతావు. చదవండి. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చెదను. ఎన్ని సంవత్సరాలు? ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ నీకిస్తాను. అష్షూరు రాజు చేతిలో నుండి నేను నిన్ను తప్పకుండా విడిపిస్తాను అని ఆ ప్రియులార చెప్పి యెషయాకి ఒక మెడిసిన్ చెప్పాడు దేవుడు. ఒక మెడిసిన్ చెప్పాడు అక్కడ. యెషయా, నా కుమారుడైన హిజ్కియా వ్యాధితో బాధపడుతున్నాడు కదా, అతనికి చాలా భయంకరమైనటువంటి గాయమయ్యింది కదా, ఆ గాయముతో చాలా బాధపడుతున్నాడు కదా. వెంటనే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏమండి, యెషయా డాక్టర్ గారేం కాదు, యెషయా మెడిసిన్ చదువుకున్నవాడేమీ కాదు ప్రియులారా, కానీ మెడిసిన్ చెబుతున్నాడు. చూడండి అక్కడ వాక్య భాగములు 7వ వచనం. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను. ఏవండి, బాగు చేస్తానని చెప్పినటువంటి వాడు మెడిసిన్ వాడుతున్నాడా లేదా ఇక్కడ? ఏవండి, ఈ రోజునండి కొంతమంది మోడ భక్తులు బయలుదేరారండి. నేనండి దేవుడంటే నాకు విశ్వాసం అండి, అసలు నేను మందులే వాడరండి. మందులు వాడితే పాపమా? మందులు వాడితే తప్ప? ఏవండి, అది మూఢనమ్మకాలు, అటువంటివి పెట్టుకోకండి ప్రియులారా. విశ్వాసము అనేటువంటిది దేవుడు మనకిచ్చాడు. ఆ విశ్వాసముతో ప్రార్థన చేసుకున్నాడు కదా ఎవరు? హిజ్కియా.
అదే విశ్వాసం. దేవుడు కన్నీళ్లు చూచాడు. ఏ దేవుడు నువ్వు బాగైపో అని అంటే పడిపోలేడా హిజ్కియా? మరి ఎందుకు అనంటే రాబోయే కాలానికి ఇదిగో మీరు నా దగ్గరకు రాకుండానే ఈ భూమి మీద నేను కొన్ని మెడిసిన్స్ ఏర్పాటు చేస్తానయ్యా, మెడిసిన్స్ ఏర్పాటు చేస్తాను, నేను సిద్ధం చేస్తాను. వాటికి గుర్తుగా ఇదిగో ఇది చూడు, ఇది దీనికి ఉపయోగపడుతుంది. అంజూరపు పండ్ల ముద్ద ఈ కురుపుకు ఉపయోగపడుతుంది, కాబట్టి అది తీసుకొని వెళ్ళి అతని కురుపు మీద పెట్టు అని చెప్పగానే ఆ కురుపు మీద పెట్టిన తర్వాత అతడేమైపోయాడు చెప్పండి? బాగుపడిపోయాడు. అది పెట్టకుండా బాగు చేయలేడా దేవుడు? చేస్తాడు. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, దాని తర్వాత దేవుడు ఇక బాగు చేసే విధానములోనే కాకుండా బాగుపడటానికి కావలసిన మెడిసిన్స్ కలిగినటువంటి ప్రియులారా కొన్ని మొక్కలను దేవుడు భూమి మీద ఏం చేయించాడు చెప్పండి? మొలిపించాడు ప్రియులారా. దేవుడు మొలిపించిన మొక్కలే, దేవుడు తయారు చేసిన, దేవుడు నిర్మించిన ఈ సృష్టిలో ఉన్న వాటినే తీసుకొని అవి టాబ్లెట్ల రూపంలోనో, టానిక్ రూపంలోనో, ఇంజెక్షన్స్ రూపంలోనో మన మధ్యకు వస్తున్నాయి. ఎవరిచ్చినవి? మందులు మళ్ళీ డాక్టర్ ఇచ్చినవి కాదవి, తయారు చేయబడినవి. తయారు చేయబడినటువంటి ఆ యొక్క పదార్థం ఎవరిది? దేవుడిచ్చింది. మరి ఇంకెందుకు? దేవుడిచ్చిందే కదా అది. ఏమండి, ఒక విషయం చెప్పనా నేను మీకు? ఆకలి అనేది కూడా ఒక రోగమేనండి. ఆకలి అనేది కూడా ఒక రోగమేనండి. ఆకలి అవ్వగానే విశ్వాసంతో ప్రభువా నా కడుపు నింపే ప్రభు అన్నావు అనుకో, నింపేస్తాడా? నీ ముందేం పెట్టాడు? ఆహారం పెట్టాడు కదా. నువ్వేం చేయాలి? వండుకొని వంట చేసుకొని దాన్ని తినాలి. ఆకలికి ముందేంటి? ఆకలికి ముందు ఆహారం ప్రియులారా. కాబట్టి ఆకలి ఒక రోగం అయితే దానికి ముందు సిద్ధం చేశాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, మొండిగా మనం ప్రవర్తించకూడదు దేవుని సన్నిధిలో. దేవుడు చెప్పిన విధానములో. నాకు ఒక దైవ సేవకుడు తెలుసు. నేను ఒక రోజున మీటింగ్లో వెళ్ళి, ఆయనకి బాగా షుగర్ ఎక్కువ. మీటింగ్ వెళ్ళిన తర్వాత భోజనం చేసాం ప్రియులారా. మేమేమో వాళ్ళు చాలా రకరకాలైనటువంటి వంటలు తయారు చేశారు. కొద్దిగా తిన్నాం, ఆయన అన్నీ తిన్నాడు. అన్నీ తిన్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే కూల్ డ్రింక్ ఇచ్చారు, మళ్ళీ ప్రియులారా లడ్లు ఇచ్చారు. మేము వద్దండి, బాగా కడుపు నిండిపోయింది అని అన్నాం. ఆ షుగర్ ఉన్న ఆయన 6 డజన్ తినేశాడు. 2 గ్లాసులు ప్రియులారా థమ్సప్ తాగేశాడు. పాస్టర్ గారు, మీ వయసు చూస్తేనే చాలా పెద్దగా ఉంది కదా, మీరు ఇన్ని లడ్లు తింటున్నారు, మళ్ళీ ఇవి తింటున్నారు, షుగర్ పెరిగిపోద్ది కానండి. పెరగనియండి, దేవుడు ఉన్నాడు అంటున్నాడు. ఓరి నాయన, ఇదేంట్రా బాబు ఇట్లా అంటాడు అనుకున్నాను. మరి పెరగనివ్వండి అని అన్నప్పుడు ఇంకా మందులు వేసుకోవటం ఎందుకండి? మందులు వాడుతున్నావు కదా, మళ్ళీ పెరగటం ఎందుకు? పెంచుకోవటం ఎందుకు? దానివల్ల నష్టం జరుగుతుంది కదా అని అంటే, పోనివ్వండి, కడుపుని మనం ఎట్లా ఆపుతామండి, 4 రుచి ఎరిగిందండి అని అంటున్నాడు ఆయన. కాబట్టి ఇష్టం వచ్చింది తినాలి. ఇంటికి వచ్చాం, మీటింగ్లు అయిపోయిన తర్వాత 6 రోజుల తర్వాత ఫోన్ వచ్చింది నాకు, ఆయన చనిపోయాడని ఫోన్ వచ్చింది. ప్రియులారా గ్రహించండి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యమును వింటున్న మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలో కూడా. హిజ్కియా యొక్క జీవితంలో, హిజ్కియా యొక్క బ్రతుకులో దేవుడు ప్రియులారా ఇదిగో చక్కని ప్రియులారా ఒక మార్గాన్ని హిజ్కియా ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. నేను నిన్ను బాగు చేస్తాను అని అన్నాడు. ఎలా బాగు చేశాడు ప్రియులారా? ఒక అంజూరపు పండ్ల ముద్ద ద్వారా దేవుడు బాగు చేశాడండి. బాగు చేసిన తర్వాత, అయ్యా నేను పూర్తిగా స్వస్థత పడ్డాను అనటానికి సూచన ఏంటయ్యా అని అడుగుతున్నాడు. ముద్ద పెట్టేశారు ప్రియులారా, కానీ అడుగుతున్నాడు హిజ్కియా. ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం, సృష్టి కార్య ధర్మాన్ని మార్చినటువంటి ఒక సూచన చూపించాడు. హిజ్కియా, నువ్వు బాగుపడ్డావు అనటానికి ఒక సూచన ఏంటో తెలుసా? చూడండి, అక్కడ బైబిల్ గ్రంథంలో మనము చూస్తే 8వ వచనం నుండి, యెహోవా నన్ను స్వస్థపరచుననుటకు
నేను 3వ దినమున ఆయన మందిరమునకు ఎక్కుపోవదననుటకు సూచన ఏదని హిజ్కియా యెషయాను అడుగగా, యెషయా ఇట్లనెను, తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుననుటకును ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీడ 10 మెట్లు ముందుకు నడిచెను కదా, అది 10 మెట్లు వెనుకకు నడిచిన ఎడల అవునా? అందుకు హిజ్కియా ఇట్లనెను, నీడ 10 మెట్లు ముందరికి నడుచుట అల్పము గాని నీడ 10 గడులు వెనుకకు నడుచుట చాలు. హిజ్కియా, నీవు ఇప్పటి వరకు నీ రాజ్యములో నీ సింహాసనము ఎదుట కూర్చున్నావు. నీ సింహాసనం మీద కూర్చున్నప్పుడు నీ ఇంటికి మెట్లున్నాయి కదా, నీ ఇంటి మెట్లు చూడొకసారి. ఆ మెట్లు చూస్తున్నప్పుడు ఇదిగో నీడ మెట్లు దాటి వెళుతుంది కదా, దాటి వెళుతున్నటువంటి ఆ నీడ వెనకకు మరలా తిరిగి 10 మెట్లు 10 గడులు వెనక్కి వచ్చేస్తుందయ్యా అని అన్నాడు. ప్రియులారా, ఆలోచించండి. నీడ ముందుకు వెళ్ళటం సహజం, అది ప్రియులార సృష్టి యొక్క నియమం. కానీ వెనక్కు నడవటం అనేటువంటిది సృష్టి నియమము కాదది. వెనకకు నడవటం అనేటువంటిది అంటే సృష్టి మొత్తం మళ్ళీ వెనక్కి. ఏమండి, అనేక సార్లు మనం ఏం చెప్పుకుంటాం, డబ్బు పోతే డబ్బు సంపాదించుకోవచ్చు, ఇల్లు పోతే ఇల్లు సంపాదించుకోవచ్చు, బంగారం పోతే బంగారం సంపాదించుకోవచ్చు, సమయం పోతే సమయం తిరిగి సంపాదించుకోలేము అని చెబుతాం కదా. ఇదిగో ఇక్కడ ఆ సమయాన్ని సంపాదించుకున్నాడు. పోయినటువంటి ముందుకు నడిచిన గడియారం వెనుకకు నడిచిందండి. హిజ్కియా యొక్క ఇంటిలో ముందుకు నడిచిన గడియారం చూడండి ఒక్కసారి. దేవుని వాక్యములు 11వ వచనం. ప్రవక్త యొక్క యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగిపోవునట్లు చేశాను. ఏమండి, ఇప్పుడు టైము 12 దాటిందండి. తర్వాత ఎంత అవుతుంది? 1 తర్వాత 2 తర్వాత 3 అలా వెళుతుంది కదా. కానీ హిజ్కియాకు దేవుడు సూచన చూపించటానికి 12 తర్వాత 11 తర్వాత 10 తర్వాత 9 తర్వాత 8 తర్వాత 7 తర్వాత 6 వెనక్కి తిరుగుతుందండి గడియారం. ప్రియులారా, ఇదే నీకు సూచన. ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం హిజ్కియా జీవితంలో దేవుడు చూపించటానికి కలిగిన కారణం హిజ్కియా యొక్క భక్తి జీవితం. రాజే, పరిపాలన చేస్తున్నవాడే, అధికారము కలిగిన వాడే, కానీ దేవుని ఎడల భయభక్తులు కలిగిన అతని జీవితాన్ని బట్టి అతనికి కలిగిన రోగమును బాగు చేశాడు. బాగు చేయబడిన రోగము బాగైంది అనటానికి రుజువుగా సృష్టిని కదిలించాడు. అదండి దేవుని కార్యం తన బిడ్డల ఎడల. ఆలోచిస్తున్నారా ప్రియమైన దేవుని పిల్లలారా? మనం నిజంగా దేవుని కోసం బ్రతికితే, దేవుని కోసం జీవిస్తే, దేవుని చిత్తములో మనము ప్రియుల అడుగులు ముందుకు వేయగలిగితే మన ఎడల గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడండి. దేవుడు కార్యాలు చెయ్యలేకపోవటానికి ఆయన సామాన్యుడు కాదు. ఆయన గొప్పవాడు అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. నిజంగా మన ఎడల దేవుడు కార్యం చేయాలి అని అంటే హిజ్కియా లాంటి ఒక గొప్ప విశ్వాస జీవితం, కన్నీటితో కూడిన ప్రార్థనా జీవితం ఉండాలి. ఆ విశ్వాస జీవితంలో అతడు ప్రియులారా ఎలా నడుచుకున్నాడు? యథార్థపరుడుగా నడుచుకున్నాడు. ఎలా నడుచుకున్నాడు? సత్యముతో దేవుని సన్నిధిలో నడుచుకున్నాడు. ఎలాగు చేశాడు? అతడు ప్రియులారా దేవునికి అనుకూలమైన సమస్తమును అతడు జరిగించాడు. అతని ప్రియులారా యథార్థత, అతని యొక్క దేవునికి అనుకూలంగా జీవించటం, అతడు సత్యముతో నడవటం, అది అతడు దేవుని ఎదుట పెట్టి కన్నీళ్లు కార్చాడు. ఆ కన్నీళ్లే అతనికి మరలా తిరిగి ఎన్ని సంవత్సరాల ఆయుష్నిచ్చింది అంటే దేవుడు మరణ శాసనాన్ని మార్చేశాడు. ఎవరి విషయంలో? మరణ శాసనాన్ని ఏం చేశాడండి? మార్చేశాడు. మనమైపోబోతున్నావు అని చెప్పాడు. ప్రియులారా, మరణ శాసనాన్ని ఏం చేశాడు చెప్పండి? మార్చేశాడు. మరణ శాసనమును మార్చగలిగిన శక్తి
పరలోకమందున్న ఒక్క దేవునికే ఉంది. ప్రియులారా, ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న నీవు, ఇంత గొప్ప దేవుణ్ణి అనుసరిస్తూ బ్రతుకుతున్నటువంటి నీవు, నేను, మనందరము హిజ్కియాలాగా బ్రతికితే దేవుడు మన శ్రమలలో, మన కష్టాలలో, మన ఇరుకులలో, మన ప్రియులార జీవితములో జరిగేటువంటి ప్రతి ఒక్క బలహీనతలలో ప్రియులార దేవుడు తప్పక కార్యం చేస్తాడు. కానీ మనం చేయాల్సిన పని ఉంది. హిజ్కియాలాగా బ్రతికి, హిజ్కియాలాగా దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కన్నీరు కార్చి ప్రార్థన చేసి ఎంతకాలం అవుతుంది ప్రశ్నించుకుందాం మనం. కన్నీరు కార్చి ప్రార్థన చేసి ఎంతకాలం అవుతుంది? అసలు చేసావా నువ్వు రక్షణ పొందిన తర్వాత? కన్నీళ్లు కార్చి ప్రార్థన ఏనాడైనా ప్రియులారా, నీ కన్నీరు దేవుని ఎదుట విలువగా మారాలి అనంటే ఆయన సన్నిధిలోనే ప్రార్థించాలి. ఆ కన్నీళ్ళేదో ఆయన ఎదుట విడవాలి. ఆ కన్నీళ్లు విలువగా మారతాయి. ఆ కన్నీళ్లు నీకు జవాబునిస్తాయి. ఆ కన్నీళ్లు భద్రముగా దేవుడు తన యొక్క బుడ్డిలో దాచి ఉంచుతాడు. ప్రియులారా, మరి ఈ సమయంలో మన కన్నీళ్లు ఎలా ఉన్నాయి? యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ దేవుని ఎదుట అతడు బ్రతికాడు. ప్రియులారా, మన జీవితాలు కూడా అలాగే ఉండాలి. ఏదో వస్తున్నాం, వింటున్నాం, వెళ్ళిపోవటం కాదు. ప్రభువా, నిజమే, నేను కన్నీరు కార్చి ఎంతో కాలం అవుతుంది. నీ సన్నిధిలో నా విశ్వాస జీవితాన్ని నేను పెట్టి, ఇదిగో నేను ఇలా బ్రతుకుతున్నానయ్యా, ఇలా జీవిస్తున్నానయ్యా, నేను నీ కొరకు ఇలా నాయన నా యొక్క జీవిత విధానాన్ని కొనసాగిస్తున్నానయ్యా, ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకో. కన్నీళ్లు కార్చగలవా? ఆయన ఎదుట ప్రార్థించగలవా? దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ దినాన్న మనం ఏ స్థితిలో ఉన్నాం ప్రశ్నించుకొని, పరిశీలన చేసుకొని ముందుకు వెళదాం. తలలు వంచండి. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. అందరూ కూడా తలలు వంచండి. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. కన్నీళ్లు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. కన్నీటి ప్రార్థన అది యథార్థమైనదైతే, అది దేవునికి అనుకూలమైనదైతే, అది దేవుని సత్యములో నడిచే విధానములో ఉండగలిగిందైతే అస్సలు దేవుడు ఆలస్యం చెయ్యడు. ప్రియులారా, హిజ్కియా ఆ కన్నీటి ప్రార్థనే 3వ దినానికే లేచి మందిరానికి వెళ్ళేటట్టు చేసింది. ప్రియులారా, అతడు చేసిన ప్రార్థనే సృష్టిని, ధర్మాన్ని మార్చగలిగినటువంటి విధానములో ప్రియులారా శక్తివంతంగా మారింది. మరి మన ప్రార్థన దేవుని యొద్దకు చేరగలుగుతుందా? దేవుని యొద్ద నుండి మనము జవాబు పొందగలిగినంత భక్తి జీవితం మనము కలిగి ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. సింహము ఎముకలను కొరికి వేసినట్లుగా తన ఎముకలు ప్రియులారా నొప్పి కలుగుతూ ఉంటే ఉదయం ఎప్పుడవుతుందని ఓర్చుకుంటూ బ్రతికిన వాడు ఆ హిజ్కియా కన్నీళ్లు దేవుడు చూచాడు. ప్రియులారా, దేవుని బిడ్డగా మనకు రోగాలు రావు, బాధలు రావు, కష్టాలు రావని నేను చెప్పను కానీ అవి ఎందుకంటే మనకు పాఠం నేర్పించటానికి వస్తాయి. నువ్వు ఆయన ఎదుట మోకరిస్తావని, ఆయన ఎదుట నీ యథార్థతను పెడతావని, ఆయన ఎదుట నీవు కన్నీళ్లు కారుస్తావని, ఆయన ఎదుట నీవు ప్రార్థన చేస్తావని పాఠాలు నేర్పించటానికే మనకు శ్రమలు వస్తాయి. కాబట్టి ప్రియులారా, ఆ శ్రమలలో, ఆ కష్టాలలో దేవుని పాదాలు పట్టుకోవాలి. మనుషులకు కాదు, దేవునికి చెప్పుకోవాలి. దేవుడే మనకు సహాయం చేసేవాడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. రాజైన హిజ్కియా జీవితంలో ప్రభువా నాయన, అతడు మాకు నేర్పిస్తున్న ప్రతి పాఠం ఒక ఉన్నతమైన స్థానాన్ని మాకు చూపిస్తుంది నాయన. ఒక రాజయ్యుండి అధికారములో ఉన్నవాడై మాకు ఆధ్యాత్మికమైన జీవితం నేర్పిస్తున్నాడు తండ్రి. అందుకై మీకు స్తోత్రాలు. దావీదు లాంటి వాడిగా నాయనా మీ సన్నిధిలో నీకిష్టమైన వాడిగా, నువ్వు కోరుకున్న వాడిగా కనిపిస్తున్నాడు. అటువంటి జీవితమే మాకు మీరు పెట్టండి ప్రభువా. అలా జీవించటానికి
మా తీర్మానము ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మీ సన్నిధికి వస్తున్నాం, మీ సన్నిధిలో మాటలు వింటున్నాం. విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు అవి మా హృదయములో భద్రము చేసుకొని నీ కొరకు బ్రతికే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాము. తండ్రి, కూడి వచ్చిన ప్రతి బిడ్డను దర్శించండి. ఎవరు బలహీనులుగా ఉన్నారో వారిని బలపరచండి, రోగులను స్వస్థపరచండి. రక్షణ లేని వారు రక్షణ పొందుటకు సహాయం చేయండి. రక్షణ పొందిన వారు ఆధ్యాత్మికమైన జీవితములో దినదినము ఎదిగి ఫలించుటకు తగిన సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము. తండ్రి, ఈ దినమందు నాయన మీ సన్నిధానములో నీ బిడ్డలు ఇచ్చిన కానుకలను దీవించండి. నాయన తిరిగి వారికి ప్రతిఫలము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిచర్య అంతటిని కూడా దీవించండి. మీ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరూ మేలు పొంది మీ సన్నిధిలో దీవించబడుటకు సహాయము చేయమని మీ కృపగలిగిన హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. తండ్రి, యవనస్తులైనటువంటి బిడ్డలు, చిన్న పిల్లలు చదువుతున్నారు. వారి చదువుల్లో తోడుగా ఉండండి. కొంతమంది బిడ్డలు ప్రవ్వా మరి పాస్ అయ్యారు తండ్రి, మరి కొంతమంది బిడ్డలు ప్రవ్వా కొన్ని సబ్జెక్టులు మిగిల్చుకున్నారు. ఆయన తిరిగి అవి కూడా రాయటానికి తగిన సహాయం చేయండి. పాస్ అయినటువంటి బిడ్డలందరూ కూడా వారి భావి జీవితం ఎలా ఉండాలో మీరే వారికి జ్ఞానమిచ్చి వారి భవిష్యత్తు దీవెనకరముగా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధిలో ప్రతి ఒక్కరిని బలపరచండి. క్రీస్తు రాకడ కొరకై మేమందరము సిద్ధపడి మా జీవితాలు ప్రభువా నిత్య జీవము కొరకై నాయనా నీ వాక్య విధానములు బ్రతుకున్నట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.